ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్షునా నుంచి మాట్లాడుతున్నాను. సో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం, ఎన్నెన్నో వ్యాధుల గురించి డిస్క్రిప్షన్స్ వాటి గురించి విపులంగా వివరించడం జరిగింది. చాలామందికి అన్నీ తెలుసు. ఎంత తెలిసినా ఇంకా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి, నిగూఢంగా మనం చెప్తున్నటువంటి కార్యక్రమంలో ఉంటాయి. అసలు వ్యాధులు ఎందుకు వస్తాయి, రావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ ఇత్యాది విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాం. ఈరోజు వచ్చేసి థైరాయిడ్ అనే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, దానివల్ల జరిగే నష్టం ఏంటి, మనిషికి దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి, మరి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, వచ్చాక మరి ఏ విధమైనటువంటి ఆయుర్వేద వైద్య చికిత్సలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ ఈ కార్యక్రమం ద్వారా సవివరంగా సహేతుకంగా తెలుసుకుందాం. థైరాయిడ్ సింపుల్గా ఈ మధ్యకాలంలో అందరికీ తెలుస్తుంది. థైరాయిడ్, అయ్యో నాకు థైరాయిడ్ వచ్చింది, నాకు థైరాయిడ్ వచ్చింది అని చెప్పుకుంటూ ఉన్నాం. అసలు థైరాయిడ్ అంటే ఏంటి అనేది కొంత తెలుసుకోవాలి. T3, T4, TSH అని చెప్పేసి మనకు టెస్ట్ ప్రొఫైల్లో కనిపిస్తుంది. T3 సపోర్టింగ్ హార్మోన్స్, T2, T3, T4. అలాగే TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పేసి అంటుందండి. థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆ హార్మోన్. ప్రతి మనిషికి థైరాయిడ్ అనే హార్మోన్ ఉంటుంది. గొంతుకి ఇరుపక్కల ఇలా చేప కళ్ళ ఫిష్ కట్లా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్లో థైరాయిడ్ అనే హార్మోన్ మనకు ఉత్పత్తి అవుతుంది. వాట్ ఈజ్ థైరాయిడ్, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఉంటుంది వస్తుంది కరెక్టే, ఏంటి అంటే ఇక్కడ కొంచెం తెలుసుకోవాలి. ప్రతి మనిషికి చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి. మానవ శరీరం హార్మోన్లకి నిలయం. చాలా రకాల హార్మోన్స్ మన శరీరంలో ఉన్నాయి. ఆ హార్మోన్స్ ఉండడం వల్లనే మనం ఈ జీవితాన్ని ఇలా జీవిస్తున్నాం. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఈ హార్మోన్స్ ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. ఇన్సులిన్ హార్మోన్, అలాగే మెలోనిన్, అలాగే TSH, FSH, LSH, అడ్రినల్, ఇలా చాలా రకాల హార్మోన్స్ మన మానవ శరీరంలో ఉన్నాయి. ప్రతి హార్మోన్ ఒక్కొక్క విధుల్ని నిర్వర్తిస్తుంది. దాని తాలూకు హార్మోన్స్ రిలీజ్ చేసి మన శరీరాన్ని కాపాడుతుంది. మరి థైరాయిడ్ హార్మోన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు థైరాయిడ్ మనకేం చేస్తుంది అని చూసినట్లయితే మనిషి యొక్క ఎదుగుదలని, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే దాంతోపాటుగా శరీరంలో ఇన్ని రకాల హార్మోన్స్ ఉన్నాయని చెప్పాం కదా, అన్ని రకాల హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. ఆ హార్మోన్స్ హెచ్చుతగ్గులు కాకుండా ఎప్పటికప్పుడు నార్మల్గా ఉండేలాగా ఈ థైరాయిడ్ హార్మోన్ స్టెబిలైట్ చేస్తుంది. మానిటరింగ్ టు ద ఆల్ హార్మోన్స్ కంట్రోల్, అంటే అన్ని రకాల హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. అలా ఆ విధంగా ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి థైరాయిడ్ అనే హార్మోన్ శరీరంలో పెరిగితే చాలా రకాల ఇబ్బందులు మొదలవుతుంటాయి, చాలా రకాల అసౌకర్యంగా ఉంటుంది, చాలా రకాల వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే మనకి ఇతరత్ర చాలా రకాల జబ్బులు త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ పెరగకుండా జాగ్రత్తగా ఉండేలాగా మనం చూసుకోవాలి. మరి ఏం చేస్తే థైరాయిడ్ అనేటటువంటి హార్మోన్ పెరగదు అని చూస్తే, సమయాలు లేకుండా సమయానుకూలంగా భోజనం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, నిద్ర ఆహారం సమంగా ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది అర్ధరాత్రి 12, 1 అయితే కానీ నిద్రించడం లేదు, మధ్యాహ్నం 10 గంటలకు 12 గంటలకు కానీ నిద్ర లేవడం లేదు. అలాగే భోజనం కూడా ఆకలి ఉన్నా లేకపోయినా అదే పనిగా తినేసేయడం, లేదా అసలే తినకపోవడం, పొద్దంతా ఉదయం నుంచి రాత్రి వరకు ఒక రకమైన ఉపవాసంలో ఉండి నైట్ ఏ పాలో తాగి పడుకోవడం, లేదా కాస్త రైస్ తీసుకొని పడుకోవడం, ఇలా జరుగుతుంది. ఇలా 2 విధాల ఆహారం పూర్తిగా మానివేయడం నష్టమే, అలాగే ఎక్కువగా తినడం కూడా కష్టమే. దాంతోపాటుగా మళ్ళీ నిద్ర లేకపోవడం, నిద్రలేమితో బాధపడడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు అవుతున్నాయని చెప్పచ్చు.
అలాగే విపరీతమైన చిరుతిళ్ళు తింటున్నాం ఈ మధ్యకాలంలో, రకరకాల తిళ్ళు తింటున్నాం. ఏంటి టోటల్ జంక్ ఫుడ్స్, మానేయాల్సినటువంటి ఆహార పదార్థాల లిస్ట్ చూడాలి. జంక్ ఫుడ్స్ అంటే టోటల్ బేకరీ ఐటమ్స్, నూడిల్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ వగైరా, ఇవన్నీ కూడా పూర్తిగా మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే సాఫ్ట్ డ్రింక్స్లో వచ్చే కూల్ డ్రింక్స్ కానీ ఇతరత్ర అన్ని రకాల కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు పూర్తిగా మానివేయడం ఎంతైనా అవసరం. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఇంట్లో ఏంటి అంటే మనం వాడుతున్నటువంటి సాల్ట్, టేబుల్ సాల్ట్, కూరలలో వేస్తున్న సాల్ట్, అయోడైజ్డ్ ఉప్పు వాడకపోవడమే చాలా మంచిది. మామూలు ఉప్పు వాడండి అని మేము చెప్తూ ఉంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో రాక్ సాల్ట్, సైంధవ లవణం వాడుతున్నారు. సైంధవ లవణం వాడడం కూడా ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పాలి. ఎందుకంటే సైంధవ లవణం మేము కొన్ని రకాల పర్మిటెడ్ మందులలో కొంత శాతం కలుపుతాం అంతే తప్ప డైరెక్ట్గా సైంధవ లవణం ఆహారంలో చేర్చుకొని తినకూడదు. మరి ఎలాంటి లవణం తీసుకోవాలి, ఉప్పును తీసుకోవాలి అని చూసినట్లయితే మనం చేతితో తాకినట్లయితే నీరులాగా తడుస్తూ ఉంటుంది. నాన్ అయోడైజ్ సాల్ట్ అని దొరుకుతుంది. రాళ్ళుప్పు కానీ సన్నటి కానీ వస్తుంది. అది మనం వర్షాకాలం మిగతా టైంలో డబ్బాలో వేసి పెడితే నీరు వచ్చేస్తుంది. అలాంటి ఉప్పును వాడడం సర్వదా శ్రేయస్కరం. ఇలా ఈ విధంగా సరైనటువంటి ఆహారంలో మార్పులు చేసుకోండి. అలాగే వంట నూనెల విషయంలో వచ్చినట్లయితే సరైనటువంటి వంట నూనెలు వాడండి. ఈ రోజుల్లో చాలా రకాల వంట నూనెలు వచ్చాయి, చాలా రకాల వంట నూనెలు వాడుతూ ఉన్నాం. ఇప్పుడు ముమ్మడిగా వచ్చాయి, వాడుతున్నాం. ఇంత పూర్వకాలంలో వంట నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్ ఒకటే ఉండేది, గ్రౌండ్నట్ ఆయిల్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటి రకరకాల నూనెలు వచ్చాయి. తౌడు నూనె అని, రైస్ బ్రౌన్ ఆయిల్ అని, సన్ఫ్లవర్ ఆయిల్ అని, ఫామ్ ఆయిల్ అని, ఇంకా ఆలివ్ ఆయిల్ అని రకరకాల నూనెలు వచ్చాయి. కోకోనట్ ఆయిల్ ఇలా వాడుతూ ఉన్నాం. అందువల్ల ఏ నూనె వాడకూడదు, ప్రత్యేకంగా గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే వాడండి. ఇలా రెండు, ఉప్పు ఒకటి, నాన్ వెజ్ ఉప్పు వాడండి. దాంతోపాటుగా ఇందాక చెప్పినట్లు నూనె, గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ నూనె, శనగ నూనె అంటారు, ఇది వాడుతూ ఉండండి. ఇలా ఈ విధంగా ఆహారంలో తగిన మార్పులు చేసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు థైరాయిడ్ హార్మోన్ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి చిన్నదానికి మనం ట్యాబ్లెట్స్ షాప్ నుంచి తెచ్చి వేసుకోవడం జరుగుతుంది. ప్రతి 20 మందిలో 18 మంది వరకు నాకు అసిడిటీ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పేసేసి ఏదో ఒక గోళీ తెచ్చి వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి గోళీలు మాత్రలు వేసుకోకండి. ఇలా దేనికైనా సొంతంగా వైద్యం చేసుకోవడం వల్ల కూడా హార్మోన్స్ డిఫాల్ట్స్ ఏర్పడుతుంది. అది కూడా ఒక కారణం అవుతుందని చెప్పేసేసి అధ్యయనాల్లో తేలింది. కాబట్టి పైన చెప్పిన నిర్దేశితమైనటువంటి ముఖ్య అంశాలని పాటిస్తూ, ఆహార నియమాల్ని పాటిస్తూ మీ జీవనాన్ని కొనసాగించినట్లయితే థైరాయిడ్ అనే హార్మోన్ హెచ్చుగా శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉండదనే చెప్పాలి. ఒకవేళ థైరాయిడ్ ఉంది అని తేలితే మరి ఎలా తెలుస్తుంది? ఎక్కువ నీరసించిపోవడం, ఆయాసం పడడం, కొంచెం పని చేయగానే చేత కాకపోవడం, తూలినట్టవడం, పడిపోవడం ఇవి సంభవిస్తుంటాయి మనం ఫిజికల్గా చూస్తున్నట్లయితే. అలాంటి పరిస్థితుల్లో మనం కొంతవరకు మనం థైరాయిడ్ ఉందేమో అని అనుమానించవచ్చు. ఏది ఏమైనా తప్పనిసరిగా ల్యాబ్కి వెళ్ళినట్లయితే థైరాయిడ్ ప్రొఫైల్ చేయండి అంటే చేస్తారు. బ్లడ్ తీసుకొని, బ్లడ్ శాంపిల్ తీసుకొని థైరాయిడ్ ప్రొఫైల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అందులో ఏమైనా అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించండి. దానికి సరిపడేటటువంటి మూలికలు థైరాక్స్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. ఇవి వరుస తప్పకుండా, క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే థైరాయిడ్ మీకు సమాన స్థాయిలో ఉండేలాగా నిర్దేశిస్తుంది. థైరాక్స్ అనేటటువంటి ట్యాబ్లెట్స్, థైరాయిడ్ ఎవరికైనా వచ్చినట్లయితే ఈ ట్యాబ్లెట్స్ని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి భోజనానంతరం వేసుకుంటూ ఉన్నట్లయితే మీకు థైరాయిడ్ అనే హార్మోన్ పూర్తిగా అదుపులో ఉంటుంది. కాబట్టి ఎవరైనా థైరాయిడ్ హార్మోన్తో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. ఈ మందులు, ఈ ఔషధాలు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, రియాక్షన్స్ కానీ, మందు వికరించడం కానీ జరగదు. ఓకే, ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి కార్యక్రమంతో మీ ముందుంటాను. సెలవు.
life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.